నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేచల్. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ అంతర్జాతీయంగా ఉన్న మేజర్ అప్డేట్స్ ను ఈ రోజు మన ఢిల్లీ బులెటిన్లో చూద్దాం. నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్ని ప్రమాద కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ అగ్ని ప్రమాదంలో దగ్ధమైన ఫైల్స్ పై నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్ని ప్రమాద కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ అగ్ని ప్రమాదంలో దగ్ధమైన ఫైల్స్ పై నాగ్పూర్ స్పెషల్ టీం కీలక ప్రకటన చేసింది. మొత్తం 1100 ఫైల్స్ దగ్ధమైనట్లు గుర్తించామని పేర్కొంది. దగ్ధమైన ఫైల్స్ రికవరీకి ప్రయత్నించామని, డేటా రికవరీ చేయడం సాధ్యం కాలేదని తేల్చేసింది. తీవ్రమైన నేరాల్లో పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలను పొందుపరిచి సీజ్ చేసిన హార్డ్ డిస్కులు దగ్ధమైనట్లు నాగ్పూర్ స్పెషల్ టీం రిపోర్టులో తెలిపింది. దగ్ధమైన ఫైల్స్ లో ఒక కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పొలిటికల్ హై టెన్షన్ నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ నేత షబీర్ అలీ మధ్య సవాలు ప్రతి సవాళ్లతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి తన అనుచరులతో రాగా అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు మహేందర్ రెడ్డి కారును ధ్వంసం చేశారు. ఆపై కారుకు నిప్పంటించారు. అక్కడ ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పినట్లయింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల నేతలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి భేటీ అయ్యారు. 2 ఏళ్ల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వనపర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ బి ఫారంను తాను వెనక్కి ఇచ్చే సమయంలో తనకు రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా చిన్నారెడ్డి ఏఐసీసీ చీఫ్ దృష్టికి తీసుకొచ్చారు. ఇక తనకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చిన్నారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు పడే అవకాశం ఉందని సూచించారు. శని, ఆదివారాల్లో కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని, పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఇక మిగతా జిల్లాల్లోనూ పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అమరావతి అభివృద్ధిలో మరో అడుగు పడింది. శాశ్వతంగా హైకోర్టును నిర్మించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రాఫ్ట్ ఫౌండేషన్ పనులను తాజాగా మంత్రి నారాయణ ప్రారంభించారు. 31 లక్షల చదరపు అడుగుల వర్క్ స్పేస్ అంచనా వేశామని ఆయన చెప్పారు. మొత్తం 39,852 మంది ఉద్యోగులు పనిచేసేలా భవనాల డిజైన్లను రూపొందించినట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు. జనసేన పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. విజయనగరం జిల్లాకి చెందిన కీలక నేతలు వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై ఎమ్మెల్యే లోకం నాగమాధవి పరిపాలనా దక్షతపై నమ్మకంతోనే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జనసేనలోకి చేరినట్లు వారు తెలిపారు. జనసేన సీనియర్ నాయకుడు లోకం ప్రసాద్ వీరికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇంటెలిజెన్స్ అలర్ట్ ప్రకటించింది. ఎర్రకోట వద్ద బాంబు పేలుళ్లకు ఎల్ఈటీ ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తెలిపింది. పాకిస్తాన్ మసీద్ వద్ద ఇటీవల జరిగిన పేలుళ్లకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దేవాలయాల వద్ద పేలుళ్లకు కుట్ర చేస్తున్నారని చెప్తున్నారు. ఎర్రకోట, చాందిని చౌక్లోని ఆలయాల వద్ద పేలుళ్లు జరగొచ్చని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా ఢిల్లీలోని ఈ ప్రాంతాల్లో బలగాలు మోహరించడంతో పాటు వీవీఐపీ ప్రాంతాల్లోనూ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్స్ అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సుంకాలు విధించే అధికారం అసలు అధ్యక్షుడికి ఉండబోదని, ఇప్పటి వరకు వసూలు చేసిన వాటిని తిరిగి ఇచ్చేయాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బేఖాతరు చేస్తున్నారు. టాలీవుడ్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి వార్తల్లో నిలిచారు. రష్మిక లెస్బియన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. కాక్టైల్ 2 సినిమాలో రష్మిక మందన్న, కృతి సెనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో వీరిద్దరూ కేవలం స్నేహితులుగా మాత్రమే కాకుండా ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకొని లెస్బియన్ జంటగా కనిపించబోతున్నారని టాక్ నడుస్తోంది. ఇక దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
టాలీవుడ్లో హీరోల మ్యానరిజం మార్చాలన్నా, వారిలోని అసలైన మాస్ యాంగిల్ను బయటకు తీయాలన్నా అందరికీ గుర్తొచ్చే పేరు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. తాజాగా గ్లోబల్ స్టార్ ప్రభాస్ పూరి జగన్నాథ్ రైటింగ్ స్టైల్ ప్రశంసలు కురిపించాయి. పూరి రాసే డైలాగులు, క్యారెక్టర్ డిజైనింగ్ ఈ ప్రపంచంలోనే ఎవరు చేయలేరని ప్రభాస్ కొనియాడారు. పూరి జగన్నాథ్లా క్యారెక్టర్లను డిజైన్ చేసేవారు కేవలం ఇండియాలోనే కాదు, మొత్తం ప్రపంచంలోనే ఎవరు లేరని ప్రభాస్ చెప్పుకొచ్చారు. T20 వరల్డ్ కప్లో ఎంతో రాణిస్తాడనుకున్న అభిషేక్ శర్మ అటర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్లో ఒక్క పరుగు చేయకుండా 3 సార్లు డకౌట్ అయ్యాడు అభిషేక్. ఇక దీంతో సూపర్ 8 స్టేజ్లో అతను ఆడడం సందేహంగా మారింది. దీనికి తగ్గట్టుగానే తాజాగా వికెట్ కీపర్ సంజు శాంసన్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఇక దీంతో అభిషేక్ శర్మను పక్కన పెట్టి అతని స్థానంలో సంజు శాంసన్ను తీసుకునేందుకు జట్టు యాజమాన్యం సిద్ధమైందని తెలుస్తోంది.